కువైట్లో ఇది చాలా పాత మసీద్ అనుకుంటా. మా ఫ్రెండ్ తీసుకొని వచ్చినాడు ఇక్కడికి. ఇక్కడ భోజనాలు అవి పెడతా ఉంటారు ఈ టైంలో. ఉపవాసం ఉంటారు కదా, రా ఇక్కడ భోజనాలు పెడుతుంటారు తిందామని ఇక్కడ తీసుకుని వచ్చినాడు మా ఫ్రెండ్. సర్లే ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని కదా నేను వచ్చిన. అయితే భోజనాలు తక్కువ తీసుకుని వచ్చినారు, జనాభా ఎక్కువ వచ్చినారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఒక ప్లేట్, పెద్ద ప్లేట్ ఉంటుంది, ప్లేట్కి కానీ 4 కూర్చోవాలి. యాక్చువల్గా 6 మందిని కూర్చోబెట్టినారు. అక్కడికే కొద్దిగా గొడవగా ఉంది. అందరు కూర్చొని లేట్గా పోయినాం మేము అక్కడికి. అందరూ మా సైడ్ చూస్తున్నారు. అసలు ఎంబారసింగ్గా ఉంది. మమ్మల్ని ఏ బంతిలో కూర్చోబెట్టాలో అతను వెతుకుతున్నాడు. ఇంకా మా ఫ్రెండ్ని కూర్చోబెట్టిన తర్వాత నేను వెనకెనక ఉన్నా. మా ఫ్రెండ్ వెనకాల, వాడు ఎక్కడ చోట కూర్చున్నాడు. కూర్చున్నాక నన్ను కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఇంక అవ్వలే నా సైడ్. ఇంక నా వల్ల అవ్వక చాలా సిగ్గుగా ఉంది. ఏం చేస్తున్నారు అని ఇప్పుడు ఒక్క నిమిషం, 1 మినిట్ అనేసి బయటకు వచ్చిన. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి బండ్లో కూర్చొని ఫోన్ చేసినాడు. ఏడి ఎక్కడో నువ్వు అని. మా ఫ్రెండ్, లేదు నా వల్ల అవ్వదు, నువ్వు తినేసిరా పర్లేదు, నేను ఇక్కడ వెయిట్ చేస్తా అనేసి బండ్లో కూర్చున్నా. ఇప్పుడు మనకి తెలియని ఏదైనా ప్లేస్లో ఫస్ట్ నేను తెలుసుకోవాలా ఎలా ఉంటుంది ఏం కదా, నాకు క్యూరియాసిటీ కొద్దిగా వచ్చాడు. కానీ అంత ఈజీ కాదు. వాళ్ళలో మనము ఇమిడిపోవడము, అది కలిసి భోంచేయడము చాలా ఇబ్బంది అనిపించింది. కొందరికి సెట్ అవుద్ది, నాకు సెట్ అవ్వలే ఎందుకో.